నమస్తే, నేను మితేష్. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ వార్లోకి యమన్ అలాగే ఒమన్ ఈ రెండు కంట్రీస్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఎస్, ముఖ్యంగా యమన్ రెడ్ సీకి పక్కనే ఉన్న యమన్, అక్కడ ప్రెసిడెంట్ లేడు, ఒక గ్రూప్ ఎవరైతే హౌతీస్ ఉన్నారో వాళ్ళు అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. అయితే హౌతీస్ ఈరోజు మార్నింగ్ ఒక ప్రకటన తెలియజేశారు. రెడ్ సీ వైపు ముఖ్యంగా యుఎస్ అలాగే ఇజ్రాయెల్ వాటికి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ కూడా ఆ షిప్స్ కనుక రెడ్ సీ మీదుగా వెళ్తే మేము ఖచ్చితంగా వాటిని అటాక్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఎస్, అయితే రెడ్ సీ దగ్గర బాబ్ ఆల్ మందాబ్ స్ట్రైట్, ఇప్పుడు ఇరాన్కి హర్మోజ్ జలసంధి ఎలాగో ఈ బాబ్ ఆల్ మందాబ్ స్ట్రైట్ ఇది కూడా అట్లాంటిదే. ఇది కూడా ఇమానికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అంటే అది దాటి రావడం ఖచ్చితంగా కష్టమే. అక్కడ ఖచ్చితంగా ఆ మిసైల్స్ ఈజీగా అటాక్ చేస్తాయి, ఎందుకంటే దూరం చాలా తక్కువ. సో దీంతో ఒక్కసారిగా యుఎస్ ఇజ్రాయెల్ షాక్ అయింది. అలాగే ఇప్పటికే ఇరాన్ ముఖ్యంగా ఈ యెమెన్తో, హెజ్బుల్లాతో, గాజాతో చేతులు కలిపి ఈ రెడ్ సీ దగ్గర సీ మైన్స్ పెట్టింది. ఆ సముద్ర గర్భంలో సీ మైన్స్ పెట్టి, అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకవేళ యుఎస్కి సంబంధించిన ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ నౌకలు అటు గనక వస్తే వాటిని అటాక్ చేయడానికి ప్లాన్. ఇంకొకటి, ఒకవేళ ఈ దేశాలపైన వాళ్ళ యుద్ధ తీవ్రతను ఇంకా పెంచితే వారి ట్రేడింగ్ షిప్స్ని అటాక్ చేయడానికి యెమెన్ ప్లాన్ చేసింది. ఇదంతా కూడా ఇరాన్ ప్లాన్ అనుకోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ ఏదైతే ఉందో యెమెన్లో ఉన్న హౌతీస్కి ఆయిల్ సప్లై చేస్తుంది. వారికి కావాల్సిన డ్రోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తుంది. వాటితోనే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన వాళ్ళు ఎక్కువగా అటాక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇన్ని రోజులు పర్షియన్ గల్ఫ్లో తీవ్రమైన ఉద్రిక్తతను మనం చూసాం. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి దగ్గర అయితే ఇరాన్ ఒక బ్రహ్మాస్త్రంలా దాన్ని ఉపయోగించుకుని ఇటు వెస్ట్ ఆసియాని చాలా ఇబ్బందులు పెట్టింది. అలాగే ఇతర వేరే కంట్రీస్ని కూడా అడ్డుకుండా వచ్చే ఆయిల్ సరఫరా అయ్యే ఆ షిప్స్ని కూడా అక్కడ ఇటు కథలు లేకుండా ఆపి చాలా చాలా ఇబ్బందులకి గురి చేసింది. ఇప్పుడు చాలా మంది కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అన్ని దేశాలు కూడా. ముఖ్యంగా ఇటు మన ఈస్ట్ వైపు ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. గ్యాస్ కొరత వచ్చింది, ఆయిల్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సప్లై ఆగిపోయింది, సప్లై చైన్ తెగిపోయింది. కేవలం హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ రెడ్ సీ దగ్గర ఉన్న ఈ బాబ్ ఆల్ మందాబ్ స్ట్రైట్ ఇది కూడా క్లోజ్ చేస్తే ఇంకా తీవ్రమైన నష్టాలని చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఆసియాకు వస్తుంది. ఇటు ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, శ్రీలంక, వియట్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఆర్థికమైన సంక్షోభాన్ని ఇంకా ఇంకా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేవలం హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల 20-25% మనకు ఖచ్చితంగా ఆ నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఏం చేయాలని ఒక ప్లాన్లో కూడా ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇప్పుడు దానికి తోడు మళ్ళీ ఈ బాబ్ ఆల్ మందాబ్ స్ట్రైట్ ఇది కూడా ఆగితే ఇంకా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కేవలం మనకే కాదు, యూరోప్ లాంటి కంట్రీస్ కూడా ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా అక్కడి నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే షిప్స్ అన్నీ కూడా, ఈ ట్రేడింగ్ షిప్స్ అన్నీ కూడా ఎక్కువగా యూరోప్కే వెళ్తాయి, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా. సో అవి కనుక అటువైపు వెళ్తే ఖచ్చితంగా అటాక్ చేస్తాయని చెప్తాను, ఎందుకంటే యూరోప్ అమెరికాని సపోర్ట్ చేస్తుంది. సో ఏదేమైనప్పటికీ యుద్ధ తీవ్రత ఈ గల్ఫ్ కంట్రీస్లో రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గట్ల. దీనికి కారణం ఇజ్రాయెల్ అలాగే యుఎస్ మేము పక్కకి తప్పుకున్నాం అని చెప్తున్నా కానీ అటాక్స్ అయితే మాత్రం ఆపట్ల. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ ఎంత టార్గెట్ చేసి అటాక్ చేస్తుందో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ని కూడా అదే రకంగా అటాక్ చేస్తూ ఉంది. ముఖ్యంగా యెమెన్, లెబనాన్, గాజా ఇవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్. అయితే తాజాగా అంటే ఒక మధ్యవర్తిత్వంలా ఉన్న ఒమాన్ కూడా ఐఆర్జేసీకి సపోర్ట్గా ఈరోజు యుఎస్ షిప్స్ని అటాక్ చేయబోతుందనే వార్త కూడా రీసెంట్గా బయటకు వచ్చింది. ఒకవేళ అదే కనుక జరిగితే అంటే ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఒక శ్మశానంలా మారిపోయే అవకాశం ఉంటుంది, ఒక ఎడార్లా మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే
మధ్యవర్తం వహించి ఎంతవరకు దాడులు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అనే ఇటు యుఎస్ని ఇటు ఇరాన్ని హ్యాండిల్ చేస్తుంది ఒమాన్. ఇప్పుడు ఒమాన్ పైనుంచి అయర్ చేసి దాడులు చేస్తే మాత్రం చాలా చాలా తీవ్రమైన దాడుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గల్ఫ్ కంట్రీస్కి వస్తుంది. ఎందుకంటే యుఎస్ వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇంకా దాడులను అయితే పెంచింది. ఇటు హౌతీస్ పైన, హిజ్బుల్లా పైన, హమాస్ పైన, వీళ్ళతో పాటు ఇరాన్కి సంబంధించిన సపోర్టింగ్ ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ పైన, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఒక గ్రూప్స్, వీటిపైన చాలా చాలా దాడులు చేస్తూ ఉంది. వాళ్ళు కూడా అదే రకంగా ఇజ్రాయెల్ దాడుల్ని ఎదుర్కొంటూ వాళ్ళు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ పర్షియన్ గల్ఫ్లో ఏదైతే ఇన్ని రోజులు తీవ్రమైన ఉద్రిక్తత నెలకొందో దానికి మించి ఇప్పుడు రెడ్ సీలో ఆ ఉద్రిక్తత కనిపించబోతుంది. దీనికి కారణం ఇజ్రాయెల్ అలాగే యుఎస్. సో ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ ఇంకా డబల్ ఆర్థిక సంక్షోభాన్ని చూసే పరిస్థితి ఇంకో కొన్ని రోజుల్లో రాబోతుందనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హౌతీస్, హెజ్బుల్లా, హమాస్ ఈ గ్రూప్స్ ఎప్పటి నుంచో కూడా ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా ఈ రెడ్ సీ వేదికగా వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు. బట్ వాళ్ళు తీసేసుకున్నారు, ప్రకటించారు, హెచ్చరించారు. అటుగుండా ఏమైనా షిప్స్ వస్తే ఖచ్చితంగా అటాక్ చేస్తామని చెప్పారు. సో చూడాలి మరి దీని పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది యుఎస్ అలాగే ఇజ్రాయెల్. ఇతర దేశాలతో ముఖ్యంగా నాటోతో అయినా సంప్రదింపులు జరిపి ఒక డెసిషన్ తీసుకుంటుందా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. అలాగే ఒక పక్క ఇజ్రాయెల్ అయితే మాత్రం ఇరాన్ పైన చాలా చాలా దారుణంగా దాడులు అయితే చేస్తోంది. ఇరాన్ ఇంకొక వారం రోజుల పాటు ఇలానే ఇరాన్ పైన దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ఇక చివరికి యుఎస్కి, ఇజ్రాయెల్కి లొంగిపోవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది.